మణిపూర్లో గొడవలు జరిగినప్పటి నుంచి ప్రతిపక్షాలు గాని మోడీ గారిని విమర్శించేవారు గాని ఎప్పుడు అడిగే ప్రశ్న ఒకటే, మోడీ గారు ఎందుకు మణిపూర్ వెళ్లడం లేదని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మణిపూర్లో అల్లర్లు కంట్రోల్ అవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారే అని, అలాగే ఇప్పటి వరకు మణిపూర్ని ఎక్కువసార్లు సందర్శించిన భారతదేశ ప్రధానమంత్రి కూడా మోడీ గారే అని. వాస్తవానికి మణిపూర్లో అల్లర్లు కంట్రోల్ చేయడానికి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ జరిగింది రెండు తెగల మధ్య ఘర్షణ, అది కూడా స్థానికంగా ఉన్న రిజర్వేషన్ల గురించి. కానీ మన ప్రతిపక్షాలు, మోడీ హేటర్స్, లెఫ్టిస్టులు అందరూ కూడా మణిపూర్ అల్లర్లని ఒక పావుగా వాడుకొని మోడీ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నించారు. మోడీ గారికి విదేశాలు తిరగడానికి టైం ఉంటుంది, కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదని వాళ్ళు ఎప్పుడూ ఆయనని విమర్శించేవారు. కానీ ఆయన ఎక్కడా కూడా వాళ్ళ విమర్శలకి తలొగ్గలేదు, మణిపూర్కి వెంటనే వెళ్ళలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడు మణిపూర్ వెళ్లాలో. అందుకే సరైన సమయం చూసుకుని సెప్టెంబర్ 13 అంటే మొన్న ఆయన మణిపూర్ వెళ్లారు. అక్కడికి వెళ్ళి ఆయన ఉత్త చేతులతో 4 శాంతి మంత్రాలు చెప్పి రాలేదు. మణిపూర్ పర్యటన సుమారు 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించారు. దేశ ప్రధాని అంటే రాజుతో సమానం. మణిపూర్ అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతానికి రాజు వెళ్తే ఆ ప్రాంత ప్రజలకి మేలు జరగాలి, కానీ నిరాశ చెందకూడదు. అందుకే ఆ ప్రాంత అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో అని ఒక ప్రణాళికతో మణిపూర్ విజిట్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఈ పర్యటనతో ఆయన ప్రతిపక్షాలు, విమర్శకుల నోళ్లు మూయించారు. ఇప్పుడు మోడీ గారు ప్రారంభించిన ఈ 8,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులతోని మణిపూర్ భవిష్యత్తులో మంచి అభివృద్ధి దిశలో దూసుకెళ్లాలని ఆశిద్దాం.